అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుక ప్రకటించిన ముఖ్యమంత్రి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. వివరాల్లోకి వెళదాం. పెద్ద పండుగ దగ్గరికి వచ్చేసింది. ఊరువాడ సంక్రాంతి సంబరాలకు సిద్ధమైంది. పట్నంలో ఉండేటోళ్ళంతా పల్లెలకు ప్రయాణం కడుతున్నారు. సంక్రాంతి పండుగను సొంతూరులో అయినోళ్ల మధ్య జరుపుకోవాలనే ఆశతో పట్నం వాసులు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం రైళ్లలో చాంతాడంత వెయిటింగ్ లిస్టులు భయపెడుతూ ఉన్నాయి. బస్సులకు వెళ్దామంటే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీతో గుండె గుబేలమంటోంది. ప్రయాణాన్ని వాయిదా వేసుకుందామంటే ఊరు వెళ్లాల్సిందేనంటూ మనసులో అవుతోంది. ఈ పరిస్థితుల్లో సగటు మధ్యతరగతి జీవికి వరటనిచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా 7,200 అదనపు బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అంతేకాదు ఈ బస్సు జర్నీలో మరో గుడ్ న్యూస్ కూడా చెప్తోంది కూటమి ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలామంది ఉద్యోగం కోసం, ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు. అలాంటి వారంతా ఇప్పుడు పండుగ కోసం సొంత ఊరికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారి కోసం పొరుగు రాష్ట్రాలకు అదనపు బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. తెలంగాణతో పాటుగా కర్ణాటక రాష్ట్రానికి కూడా బస్సులు నడపనున్నారు. జనవరి 8 నుంచి 13 వరకు 3,900 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేవారు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ కారణంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్లకు 2,153 బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి 375 బస్సులని, విజయవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు నడపనుంది. అంతేకాకుండా పండుగ పూర్తి చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. జనవరి 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అన్నిటికంటే ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రత్యేక బస్సులలో గతంలో అయితే కనుక ఎక్స్ట్రా ఛార్జీలు అయితే ఉండేవి. ఈసారి ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవంటూ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఈ ప్రత్యేక బస్సులలో సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తారని తెలిపింది. అంతేకాకుండా మరో గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చేందుకు వెళ్లేందుకు రెండు వైపులా టికెట్లు కనుక రిజర్వ్ చేసుకుంటే, అంటే అప్ అండ్ డౌన్ టికెట్లు కనుక మీరు ముందుగా బుక్ చేసుకుంటే టోటల్గా టికెట్ ఎంత అవుతుందో దాని మీద 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లేవారి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ప్రయాణికుల భద్రతా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని, అదనపు ఛార్జీలు కూడా లేవని చెప్తున్నారు. ముందస్తు టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ప్రయాణికులు త్వరపడాలని సూచిస్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.